వివిధ కలెక్టర్ల దగ్గర ధరణికి సంబంధించిన అప్లికేషన్లు పెండింగ్ ఉండేవి. నెల క్రితం వరకు ఈనాడు ఒక నెలలో వచ్చిన అప్లికేషన్లు తప్ప ఈ నెలలో వచ్చిన అప్లికేషన్లు తప్ప ఏ కలెక్టర్ గారి దగ్గర ధరణికి సంబంధించిన పెండింగ్ అప్లికేషన్లు ఎక్కడా లేవు. అదే రకంగా 2020 రెవెన్యూ చట్టం ద్వారా ఏదైతే ఆనాటి ప్రభుత్వం పేదోళ్ల భూములు, ప్రభుత్వ భూములు, భూదాన భూములు, అదే రకంగా దేవాదాయ భూములు, ఫారెస్ట్ భూములు ఆనాటి పింక్ కలర్ సంబంధించిన వాళ్ళు కబ్జా చేశారు. ఆ భూములన్నీ బయటికి తెచ్చే విధంగా రెవెన్యూ చట్టాన్ని దేశంలోనే ఒక రోల్ మోడల్ చట్టంగా తీసుకొచ్చే విధంగా 2024 చట్టాన్ని అతి కొద్ది రోజుల్లోనే అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి ఒక రోల్ మోడల్ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ధరణి ద్వారా తెలంగాణలో ఏదైతే 2,54,00,000 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని ఆనాటి పెద్దలు విదేశాల కంపెనీల్లో తాకట్టు పెడితే ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మన స్వదేశానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయిన ఎన్ఐసికి అప్పగించాం. రాబోయే రోజుల్లో ధరణి సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ పేదవాడికి సంబంధించిన ఒక్క గజాన్ని ఎవరైతే ఆనాడు దొంగిలించారో, ఎవరైతే కబ్జా చేశారో చేసిన ప్రతి గజాన్ని పేదవాళ్ళకి చెందే విధంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ఇక వరంగల్ విషయానికి వస్తే ఇందాక అనేక విషయాలు ముఖ్యులు చెప్పారు. ఇది ఒక పట్టణం. ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వరంగల్ అంటే ఒక చిన్న పట్టణం. దీన్ని మహానగరంగా తీర్చిదిద్దాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో, తీర్చిదిద్దే దాంట్లో, మౌలిక వసతులు కనిపించే దాంట్లో, రహదారులు నిర్మించే దాంట్లో అన్ని రంగాలలో హైదరాబాద్కి ఎక్కడా తగ్గకుండా ఇదేనా రెండో క్యాపిటల్ అనే విధంగా వరంగల్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం. ఏదైతే ఆనాటి ప్రభుత్వం వరంగల్ పట్టణంలో అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పిన కార్యక్రమాలు ఏటిని పూర్తి చేయకుండా మాటలకే పరిమితం చేసి ఈనాడు ఈ వరంగల్ పట్టణాన్ని ఇంతకుముందే స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అద్భుతంగా వరదల నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ జిల్లాకి అంటే ముఖ్యంగా వరంగల్ పట్టణానికి ఇవ్వటం జరిగింది. ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద కాళోజీ నారాయణరావు గారి ఆడిటోరియాన్ని ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఆడిటోరియాన్ని 2014లో అంటే సుమారు 10 సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు. కానీ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి వారికి లేదు. వారు నివసించడానికి అద్భుతమైన బిల్డింగ్ కట్టడానికి అయితే డబ్బులుంటాయి. వారు కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడానికి లక్షలాది కోట్లు డబ్బులు వస్తాయి. కానీ ఒక ప్రముఖ కవి, ఈ పట్టణ వాస్తవ్యుడు కాళోజీ నారాయణరావు గారి కళాక్షేత్రాన్ని
పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఆనాటి ప్రభుత్వానికి లేదు.